దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 24th జూన్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము. ఐజియా చాప్టర్ 1 and verse 24. కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగా అనుకొనుచున్నాడు, ఆహా, నా శత్రువులను గూర్చి నేను ఇకను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి సృష్టికర్తకు ఇజ్రాయేలుకున్న ఈ సంబంధంలో ఒక మాట ఇక్కడ రాయబడ్డాది. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, ఈజ్ అ మైటీ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎవరండి దేవుడు? ఎవరు ఈ సృష్టికర్త? ఎవరు? యెహోవా. ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యము, దేవుడు ఇజ్రాయేలు దేశాన్ని డిఫెండ్ చేస్తున్నాడు, దేశాన్ని కాపాడుతున్నాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Therefore said the Lord of hosts, the mighty one of Israel, I will ease me of mine adversaries and avenge me of my enemies. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుల గురించి వారికి విరోధముగా ఆయన పగ తీర్చుకుంటున్నాడనే వాక్యంలో చూస్తున్నాము. అంటే ఇజ్రాయెల్కి శత్రువులు అంటే యెహోవాకి శత్రువులే. దేవుడు అంటున్నాడు, వారి ఎడలని నవ్వుతున్నాడు అంటున్నాడు, ఆహా అంటున్నాడు. హీస్ లాఫింగ్. దేవుని ప్రజలకు విరోధంగా జరుగుతున్న కుట్రలు, దేవుని ప్రజలకు విరోధంగా జరుగుతున్న ప్రతి విషయాన్ని బట్టి దేవుడు నవ్వుతున్నాడు. హీస్ లాఫింగ్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల యొక్క బలిష్ఠ దేవుడు నీ దేవుడైతే నీ శత్రువును చూసి దేవుడు నవ్వుతున్నాడు. ఎందుకంటే వారిని పగ తీర్చుకునే దేవుడు ఆయన. యుద్ధము యెహోవాది, పగ తీర్చును వంతు యెహోవాది అనే వాక్యంలో మనం చదువుతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. సో హూ ఈజ్ మై గాడ్? హీ ఈజ్ ద మైటీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें पहला अध्याय और 24 वचन पढ़ रहे हैं. इस कारण प्रभु सेनाओं के यहोवा इस्राएल के शक्तिमान की यह वाणी है, सुनो, मैं अपने शत्रुओं के दूर करके शांति पाऊंगा और अपने बैरियों से पलटा लूंगा. दो बात यहाँ, सेनाओं का यहोवा और दूसरा लिखा हुआ है इज़राइल का शक्तिमान. इज़राइल का शक्तिमान आपका परमेश्वर है. ओ सेनाओं का यहोवा आपका परमेश्वर है. సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీ దేవుడై ఉన్నాడు. యెహోవా షాబోత్. కనుక ఈరోజు నీ జీవితంలో వ్యక్తిగతంగా నీకు విరోధముగా, నీ కుటుంబానికి విరోధముగా, నువ్వు చేస్తున్న ఉద్యోగానికి, నువ్వు చేస్తున్న వ్యాపారానికి విరోధముగా, నీ ఆరోగ్యానికి విరోధముగా, నీ ఫైనాన్సెస్కి విరోధముగా వస్తున్న ప్రతి శత్రువును చూసి దేవుడు నవ్వుతున్నాడు. నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? ఎస్, కొన్ని మనము పొరపాటు చేసిన వల్ల మన మీదకి వచ్చాయేమో. ఇజ్రాయెల్ దేశము రాంగ్ డెసిషన్స్ చాలా తీసుకున్నారు. వారికి విరోధంగా శత్రువులు లేచారు. అయినా దేవుడు ఇజ్రాయెల్ శత్రువులను చూసి ఆయన నవ్వుతున్నాడు, ఆహా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వారికి విరోధంగా ఉంటాను, వారి మీద పగ తీర్చుకుంటాను అంటున్నాడు. గనుక యుద్ధం మంది కాదు, పగ తీర్చుకునే వంతు మంది కాదు, పగ తీర్చుకునే వంతు దేవునిదే. ఇట్ ఈస్ ద లార్డ్స్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ యొక్క శక్తిమంతుడు మన దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవంగుల దేవా, యు ఆర్ ద మైటీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ మై ఫాదర్. నీకు మించిన శక్తిమంతుడు ఎవరు లేరు ప్రభా.
నీ ప్రజలకు కూడా నీవు నాయన శక్తిమంతుడైన దేవుడివై ఉన్నావయ్యా, మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో దీవించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, బిజినెస్ చేసిన బిడ్డలందరూ కూడా బలపరచండి. చదువుకుంటున్న వారిని దీవించండి. వారి చదువంట్లో మీ సహాయము, మీ రక్షణ భాగ్యానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నానయ్యా. తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని దీవించి మీ దయా కిటీం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, గొప్ప రక్షకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించేవారు, పరిచయం అంతట్లో మీ సహాయం, మీ తోడుకే స్తోత్రం నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని నువ్వు రక్షించగల దేవుడు అయ్యా, రక్షించే దేవుడు అయ్యా, మీకు స్తోత్రములు నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినాను. ఇజ్రాయెల్ దేశాన్ని నిశ్చయంగా నువ్వు కాపాడినందుకు స్తోత్రం నాయన. ఇజ్రాయెల్ను కాపాడు దేవుడు అయ్యా, నువ్వు కొనుకవు నిద్రపోవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ యొక్క బలిష్ఠుడు అయ్యా నీవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ నామాన్ని బట్టి నాయన ఆ దేశం ఏమై ఉన్నదో అది అయ్యున్నది అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఓరు పక్షముగా యుద్ధము చేయవాడవు నాయన, పగ తీర్చుకునేవాడు నీవై ఉండి నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో న్యాయమును చేకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకు విరోధంగా ఉన్న పరిస్థితులు నాయన మీద నువ్వు నవ్వినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన గెలుపుకే, విజయానికే స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగకి తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చెరున మనతో ప్రార్థన చేయని అంశములతో సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.